ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ఇక మిథున రాశి వారి జాతకంలో 2025వ సంవత్సరం జూలై 7వ తారీఖు సోమవారం నాడు మీ యొక్క వీధిలో ఒక స్త్రీ ఫోన్ కాల్ చేస్తుంది ఈ సమయంలో. కాబట్టి తస్మత్ జాగ్రత్తగా ఉండండి, లేదంటే చాలా నష్టపోతారు. మరి ఇంతకీ జూలై 7వ తారీఖు సోమవారం నాడు శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఎందుకు మీకు మీ వీధిలో ఉన్న ఒక స్త్రీ మీకు ఫోన్ కాల్ చేస్తుంది. మీరు ఎందుకు జాగ్రత్తగా ఉండాలి? ఆమె ఏ ఉద్దేశంతో మీకు ఫోన్ కాల్ చేయడం జరుగుతుంది? ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరూ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా అర్థమవుతుంది. ఇంకేమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేద్దాం. ప్రతి నెలలో గ్రహాల సంచారం కారణంగా అన్ని రాశుల వారి జాతకాలు మారుతూ ఉంటాయి. ముఖ్యంగా మనం గమనిస్తే చూసుకున్నట్లయితే గనక వేద జ్యోతిష శాస్త్ర శని గ్రహం అనే ముఖ్యంగా ఏలినాటి శని ప్రభావం కొన్ని రాశుల వారికి జీవితంలో కష్టాలు కారణమవుతుంది. ఆ కొన్ని రాశుల్లో ఏలినాటి శని కారణంగా చుక్కలు చూస్తారు. వారు అందులో ఒకటే మిథున రాశి వారు. అవునండి, మీరు వింటున్నది నిజమే. ఏలినాటి శని ప్రభావం వల్ల మిథున రాశి వారికి రాబోయే రోజుల్లో ఎన్నో ఇబ్బందులు రాబోతున్నాయి. వీరికి జూలై 7వ తారీఖులో ఏలినాటి శని అనేది ప్రారంభమైంది. ఇది ఎప్పటి వరకు ఉంటుంది అంటే 2032 వరకు, ఆ సంవత్సరం వరకు కూడా కొనసాగుతూ ఉంటుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే గనక 3 దశల్లో శని యొక్క రాశిగల జాతకులకు పైన ప్రభావాన్ని చూపిస్తుంది. అయితే మిథున రాశి జాతకులు ఈ సమయంలో అనేక ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా ఉద్యోగంలో సమస్యలను ఎదుర్కొంటారు. పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలను మిమ్మల్ని ఎంతగానో బాధిస్తాయి. శని కారణంగా వస్తున్న ఏలినాటి శని ప్రభావంతో మానసిక ఆందోళన కలుగుతుంది. అనేక కష్టాలను ఎదుర్కొనవలసి వస్తుంది. ఇక ఈ సంవత్సరం నుంచి మొత్తం 7.5 సంవత్సరాల పాటుగా ఏలినాటి శని ప్రభావంతో మిథున రాశిలో జన్మించిన జాతకులు పడరాని కష్టాలు పడతారు. మీకు అన్నీ కూడా రివర్స్లో జరుగుతున్నాయన్నమాట. మీకు ఎందుకంటే అదృష్టం ఏదైతే ఉంటుందో అది కూడా వెనక్కి వెళ్ళిపోతుంది. మరి ఇదే సమయంలో జూలై 7వ తారీఖు సోమవారం నాడు మిథున రాశిలో జన్మించిన జాతకులు మీ వీధిలో ఒక స్త్రీ ఫోన్ కాల్ చేస్తుంది. దాంతో మీరు తస్మత్ జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎవరైతే జూలై 7వ తారీఖు సోమవారం నాడు మిథున రాశిలో జన్మించిన జాతకులకు ఒక స్త్రీ మీ వీధిలో ఉన్నటువంటి ఒక స్త్రీ ఫోన్ కాల్ చేయడం జరుగుతుంది. ఎందుకో ఆమె మిమ్మల్ని ఏం ఆశించి చేసింది అంటే మీ నుండి మాట సహాయం కానీ లేదంటే ధన సహాయం కానీ ఆశించి ఆమె మీకు ఈ సమయంలో మీరు అద్దనుకున్నారని ఫోన్ కాల్ చేస్తుంది. బట్ మీరు ఆ స్త్రీ పిలవడం వల్ల వారి ఇంటికి గనక వెళ్ళారనుకోండి, చాలా జాగ్రత్తగా ఉండండి. మిథున రాశి వారు గుర్తు పెట్టుకోండి, మీరు సహాయం చేయిస్తే ఉద్దేశంతో వెళ్ళొచ్చు, కానీ బట్ అక్కడ జరిగే సిచ్యువేషన్ వేరే అండి. ఎందుకంటే ఆ స్త్రీ మిమ్మల్ని సహాయం కోసం అర్థించవచ్చు, కానీ అక్కడ ఆ స్త్రీ ఏదో ఒక అన్యాయం జరిగినట్లుగా క్రియేటివిటీ చేసి మిమ్మల్ని తన వైపుగా తిప్పుకోవాలని చూస్తుంది. కాబట్టి మిథున రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా సరేనండి, ఎవరైనా ఒక స్త్రీ ఫోన్ కాల్ చేసింది అనుకోండి, పగలు రేయి తేడా లేకుండా, డిఫరెన్స్ అనేది లేకుండా మీకు ఒకవేళ ఒక స్త్రీ ఆ వీధిలో స్త్రీ కాల్ చేస్తే డబ్బు సహాయం లేదా మాట సహాయం ఖచ్చితంగా కోరుకోవడం జరుగుతుంది. గుర్తు పెట్టుకోండి. ఇక డబ్బు సహాయం లేదా మాట సహాయం అనేది చేసిన తర్వాత మిథున రాశి వారు వీలైనంత వరకు ఆమెను అవాయిడ్ చేయండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో
గనక మనం చూసుకున్నట్లయితే గనక ఆ స్త్రీ వల్ల మీకు ప్రమాదాలు కొంచెం ఉన్నాయి. మీకు ఏ టైంలో ఎలా జరుగుతుందో అస్సలు మనం ఎక్స్పెక్ట్ చేయలేమన్నమాట. కాబట్టి ఆ స్త్రీని వీలైనంత వరకు కూడా మిథున రాశి వారు అవాయిడ్ చేయాలి. ఇక మిథున రాశి వారు ఆ స్త్రీ వెంటనే ఫోన్ చేస్తుంది అనుకోండి, ఒక మాట మాట్లాడేసి అంతేకాని అస్సలు మీరు గమ్మున ఉండొద్దు. ఎందుకని అంటే ఆ స్త్రీ ఫోన్ కాల్తో ఆగదండి. కంటిన్యూగా మీకు ఫోన్ కాల్స్ చేస్తూ కట్ చేస్తూనే ఉంటుంది. కాబట్టి వెంటనే ఒక్క మాట మాట్లాడేసి ఫోన్ను కట్ చేయండి. ఎందుకని అంటే ఆ స్త్రీ ఏదైతే ఉందో ఆమె మీరు ఏది మాట్లాడినా రికార్డ్ చేసి తన దగ్గర ప్రూఫ్స్ లాగా ఉంచుకుంటుంది. దానిని రేపు ఏదైనా చేయొచ్చండి. ఎందుకంటే ఈరోజు టెక్నాలజీ ఏ రకంగా ఉందో మనం అందరం చూస్తున్నాం కదా. సో దట్ ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. ఎవరైనా ఒక ఆడవారు మీకు ఫోన్ కాల్ చేస్తే గనక తనకి ఏదైనా సహాయం కోరి చేసుకున్నట్లయితే గనక వెంటనే పరిగెత్తుకుంటూ అస్సలు వెళ్ళొద్దు. ఎందుకంటే వారి ఇంటి దగ్గర సిచ్యువేషన్ వేరుగా ఉంటుంది. మీరు వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా చిక్కుల్లో పడే ప్రమాదం ఉంది. కాబట్టి అస్సలు వెళ్ళకూడదు. ఇక మిథున రాశి వారు అసలు బందీఖానాల నుంచి మీరు బయటపడలేరు. ఎప్పుడూ కూడా బయటపడలేరు. ఎందుకంటే చట్టాలు కూడా ఇప్పట్లో మనం చూసుకున్నట్లయితే గనక స్త్రీలకు ఎక్కువ ఫేవర్గా ఉన్నాయి. కాబట్టి మీరు గనక ఇందులో చిక్కుకున్నట్లయితే గనక బయటకు రావడం చాలా కష్టం అవుతుంది. దాంతో మీ ఫ్యామిలీ మెంబర్స్ రోడ్డున పడతారు. కాబట్టి మిథున రాశి వారు కాస్త అడ్వాన్స్డ్గా ఆలోచించి ఆ స్త్రీని మీరు సహాయం చేయాలి అనుకుంటే వేరొకరి ద్వారా సహాయం చేయించండి. ఎందుకంటే ఆ స్త్రీ మిమ్మల్ని కోరుకుంటుంది కానీ వేరొకరిని కోరుకోదు. కాబట్టి వారిని ఎటువంటి ప్రమాదం ఉండదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. మిథున రాశి వారు గుర్తుపెట్టుకోండి. ఇక్కడి నుంచి ఆమె మీకు ఫోన్ చేస్తే వీలైనంత వరకు అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. ఇక మిథున రాశి వారు అదేవిధంగా మీ యొక్క ఏలినాటి శని ప్రభావం వల్ల ఇదంతా జరుగుతుంది. ఇక మీకు అనేది చూసారు కదండి. ఈరోజు 2025 సంవత్సరం జూలై 7వ తారీఖు సోమవారం నాడు అనేది ఏలినాటి శని నుంచి విముక్తి అనేది కలుగుతుంది. ఇక 108 సార్లు నిత్యం మీరు పరమశివుని యొక్క మహాయంత్రాన్ని దీక్షతో భక్తి శ్రద్ధలతో జపిస్తే ఏలినాటి శని ప్రభావం తగ్గుతుంది. ఆ మంత్రాన్ని జపిస్తే కూడా ఏలినాటి శని ప్రభావం తగ్గడం అనేది జరుగుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఒక స్త్రీ ఫోన్ చేయడం ద్వారా మీకు ఎటువంటి రాబోతున్నాయో రోజులు ప్రమాదాలు మీరు ఎలా ఫేస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా జాగ్రత్తలు పడాలి. ఏలినాటి శని ప్రభావం నుంచి తప్పించుకోవాలంటే ఏ పరిహారాలు చేయాలో చూసాం కదా. ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి.